తెలంగాణకు చెందిన ఓ కుటుంబం రెండో పెళ్లి వివాదం తిరుమలలో వెలుగు చూసింది. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన రాకేష్ అనే వ్యక్తి తిరుమల కొండపై గోగర్భన్ డ్యాం దగ్గర ఉన్న ఓ మఠంలో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. తన భర్త రెండో పెళ్లి సమాచారం తెలియడంతో మొదటి భార్య సంధ్య తిరుమలకు వచ్చారు. దీంతో వరుడు కళ్యాణ మండపం నుంచి పారిపోగా వరుడు కుటుంబ సభ్యులు కొంతమందిని సంధ్య బంధువులు పట్టుకుని తిరుమల పోలీసులకు అప్పగించారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవోల రాకేష్ కు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపండ్యాలకు చెందిన సంధ్యతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 7 ఏళ్ల కూతురు కూడా ఉంది. భార్యాభర్తల మధ్య 2021 నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే విడాకుల పంచాయతీ కోర్టుకు చేరింది. హన్మకొండ కోర్టులో విచారణ కూడా నడుస్తోంది. అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భార్య సంధ్యకు సమాచారం తెలిసింది. తిరుమలలోని సిద్ధేశ్వర మఠంలో జరుగుతున్న రెండో పెళ్లిని సంధ్య అడ్డుకున్నారు. తనలా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అంటూ ఆమె రోధించారు. రాకేష్ నుంచి తాను విడాకులు తీసుకోలేదని, ఆయన తిరుమలలో రెండో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం తెలియడంతో తాను వచ్చానని అన్నారు సంధ్య. రాకేష్ తో విడాకులకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని, ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారని సంధ్య ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని తిరుమలకు వచ్చి వివాహం ఆపేశానని, తనతో పాటు కుమార్తెకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నేను వరంగల్ దగ్గర పెద్దపెండాలం అది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే, నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు రెండో పెళ్ళి అవ్వలేదు. నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రజెంట్. నాకు నా భర్త నాకు కావాలి. నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి, మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయి గురించి నాకు తెలియదు సార్. అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు. ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది. 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్కడో ఆ ప్లేస్ ఉన్న ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయనకు మాత్రం విడాకులు నేను ఇవ్వలేదు. అమ్మాయిని మీరు ఇవ్వకండి. నాలాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి. ఏ అమ్మాయిని కూడా ఆయనకి ఇవ్వకండి. ఎందుకంటే నేను భార్యనున్నా, నా బిడ్డ ఉన్నది. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి.